సుఖినో భవంతు. ఈరోజు క్లాస్లో వేదాద్రి మహర్షి గారి చేత అందించబడిన దీవెనలు అంటే బ్లెస్సింగ్స్, హార్మోనీ అండ్ పీస్ అనే ఒక ఇంగ్లీష్ స్పీచ్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పుకుందాం. ఈ దీవెనలు అన్నవి జనరల్గా మెడిటేషన్ చేసిన తర్వాత చివరిలో చెప్తారు. ఎందుకంటే మనం మెడిటేషన్ చేసేటప్పుడు మన మనోవేగ తరంగాలు బీటా దశ నుంచి ఆల్ఫా దశకి మారుతాయి. అలా మారడం వల్ల ప్రశాంతత ఏర్పడి ఆ ఆల్ఫా తరంగాల్లో మైండ్ ఉన్న టైంలో దీవెనలు కనుక అందిస్తే అవి ఫలవంతంగా సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఈ దీవెనల యొక్క గొప్పతనాన్ని, సారాంశాన్ని తెలుసుకుందాం. దీవెన అన్నది మన యొక్క బయోమెగ్నెటిక్ వేవ్ అంటే ఒక తరంగం. అది మన జీవధాతు కేంద్రం నుంచి వెలువడే ఒక తరంగము. ఆ తరంగం మన మనస్సు నుంచి, మన మైండ్ నుంచి బయలువెడలి మనం ఎవరికైతే దీవెన ఇవ్వాలి అనుకుంటున్నామో వాళ్ళలో ఉన్న బయోమాగ్నెటిజం అనే ఆ ప్రాణశక్తి తరంగానికి అందుతుంది. అక్కడ అది సక్సెస్ఫుల్గా చేయవలసినటువంటి ఫలవంతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి వాళ్ళ నుంచి తిరిగి ఆ తరంగము ప్రయాణం చేసి ఎవరైతే ఈ దీవెన అందిస్తున్నారో వారిని చేరుతుంది. ఏ లాభాన్నైతే, ఏ మంచినైతే అవతల వ్యక్తికి అందిస్తున్నామో అదే మంచి, అదే లాభము పంపిన వ్యక్తికి కూడా తరంగము అందిస్తుంది. ఈ రకంగా ఉంటాయి దీవెనలు. దీవెనల గురించి తెలుసుకుందాం. మెడిటేషన్ తర్వాత ఇచ్చే దీవెనలు అనబడే తరంగాలు మానవ శరీరంలోని జీవధాతు కేంద్రం నుంచి వెలువడే ఒక ప్రాణశక్తి తరంగం. ఈ తరంగము మానవ శరీరం నుంచి శరీరం బయటికి మైండ్ ద్వారా బయటికి వ్యాపించి దీవెనలు ఏ వ్యక్తికైతే, ఏ ఆబ్జెక్ట్కి అయితే ఇస్తున్నామో అతని దగ్గరికి ప్రవేశిస్తాయి. అలా ప్రవేశించేటప్పుడు దీవెన అందిస్తున్న వ్యక్తి జీవకాంతపు అలా ఆబ్జెక్ట్ అనబడే రిసీవ్ చేసుకున్న వ్యక్తికి చేరుతుంది. ఆ రిసీవ్ చేసుకునే వ్యక్తి ఎంత దూరంలో ఉన్నా, రాష్ట్రాలకి, దేశాలకి అవతల ఉన్నా కూడా అక్కడి వరకు ఈ తరంగము ప్రవాహము ప్రవహించి జీవకాంతము అలా పంపుతున్న వ్యక్తి నుంచి గ్రహిస్తున్న వ్యక్తికి చేరుతుంది. గ్రహిస్తున్న వ్యక్తిలోని జీవకాంతము అనబడే ఆ ప్రాణశక్తి అది భగవస్థితి తన్మార్పే. దానికి ఈ అల వెళ్ళి ఢీకొంటుంది. ఢీకొన్న ఈ అల ఆ వ్యక్తి యొక్క శరీరంలో, అణువులో, కణకణంలో, ప్రతి రక్త బిందువులో ప్రవేశించి అతనికి ఎటువంటి మేలు, ఆరోగ్యపరంగా కానీ ఇతరేతర ఏ మేలు కోరుకుని అలా పంపుతున్నారో ఆ మేలు అతనికి జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ వ్యక్తి అంటే రిసీవ్ చేసుకున్న వ్యక్తిలోని జీవకాంతము అనబడే ఒక భగవత్ శక్తి ఆ అలని అదిమి నొక్కి తిరిగి వెనక్కి పంపుతుంది. పంపిన వ్యక్తి జీవకాంతాన్ని చేరుతుంది.
అవే ఫలితము ఇతని శరీరంలో అణువణువు కణకణము ప్రతి రక్త బిందువు పొందగలుగుతుంది. అదే మంచి పంపిన వ్యక్తికి కూడా తిరిగి లభిస్తుంది. ఈ రకంగా దీవెనల అలలు పంపుతున్న వ్యక్తి నుంచి, అందుకుంటున్న వ్యక్తి నుంచి తిరిగి అటు ఇటు ప్రయాణం చేసి ఆ ఇద్దరికి కూడా కావాల్సినటువంటి మేలుని, ఆరోగ్యాన్ని, మంచిని జరిపిస్తాయి. జీవకాంతపు అల, బ్లెస్సింగ్ వేవ్ అంటారు దాన్ని. దీవెనల యొక్క అల 5 రకాలుగా పనిచేస్తుంది. మొదటిది క్లాష్ అంటారు, అంటే ఢీ కొనడం. పంపుతున్న వ్యక్తి నుంచి రిసీవ్ చేసుకుంటున్న వ్యక్తి యొక్క జీవకాంతంతో క్లాష్ అవుతుంది. క్లాష్ అయిన అలా తిరిగి వెనక్కి తిరిగి రావడాన్ని రిఫ్లెక్షన్ అంటారు. రిఫ్లెక్షన్ అంటే పరావర్తనము. వెనక్కి తిరుగుతుంది. తిరిగిన అలా తిరిగి పంపిన వ్యక్తికి చేరడాన్ని రిఫ్లెక్షన్ అంటారు. ఈ రిఫ్లెక్షన్ జరగడం ఒకటే కాదు, ఈ అల మార్గమధ్యంలో రిఫ్రాక్షన్కి గురవుతుంది. వక్రీభవనము అంటారు దాన్ని. శాఖలు శాఖలుగా విభజించబడి అందుకుంటున్న వ్యక్తి చుట్టూ, రిసీవ్ చేసుకుంటున్న వ్యక్తి అన్నమాట, అతని చుట్టూ ఉన్నటువంటి ప్రకృతికి, అతని చుట్టూ ఉన్నటువంటి మానవులకి, అతని చుట్టూ ఉన్న జీవులకి కూడా అందుతుంది. అనేక శాఖలుగా కోరుకున్న మంచి ఆ చుట్టూ ఉన్న పరిస్థితులకి, ప్రకృతికి, మనుషులకి కూడా జరుగుతుంది. ఇది రిఫ్రాక్షన్, అంటే వక్రీభవనం. ఈ వక్రీభవనము తదనంతరము అదే అలా పంపుతున్న వ్యక్తిలోనికి, అందుకుంటున్న వ్యక్తిలోనికి, చుట్టూ ఉన్న ప్రకృతిలోనికి చొచ్చుకొని పోతుంది. వారికి, ప్రకృతికి ఆరోగ్యం, వికాసం కలుగుతాయి. దీనినే పెనిట్రేషన్ అంటారు. ఈ అలలు పంపిన వ్యక్తికి, అందుకుంటున్న వ్యక్తికి మధ్యలో దాదాపు ఒక 12 నుంచి 24 గంటల వరకు, అంటే ఈరోజు మార్నింగ్ దీవెన ఇస్తే రేపు మార్నింగ్ దీవెన మళ్ళీ ఇచ్చే టైం వరకు అతనికి ఇతనికి మధ్యలో తిరగాడుతూ ఉంటుంది. అతనికి వెళ్తుంది, మళ్ళీ అతని నుంచి తిరిగి ఇతని వరకు వస్తుంది. ఇతని నుంచి ఎడుతుంది, మళ్ళీ అతనికి ఎడుతుంది. ఇద్దరి మధ్య ఈ రకంగా అలా తిరగాడుతూ వాళ్ళకు కావాల్సినటువంటి మేలుని, మంచిని చేయడాన్ని ఇంటరాక్షన్ అంటారు. ఈ రకంగా దీవెనల అలలు పనిచేస్తాయి అన్నమాట. ఈ దీవెన అలలు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఇస్తున్నప్పుడు వ్యక్తి తనకుగా తను ఇస్తున్నట్టు కాదు, అది భగవస్థితి నుంచి మనకు అందుతున్నట్టే. ఎందుకంటే ఈ అల భగవస్థితి ద్వారా ప్రయాణం చేసి అవతల వ్యక్తికి చేరినప్పుడు అతనిలో ఉన్న భగవస్థితి అనబడే జీవకాంతము దాన్ని తిరిగి పరావర్తనం చెందించి వెనక్కి తిప్పి పంపుతుంది. కాబట్టి భగవంతుని యొక్క శక్తే, రిసీవ్ చేసుకుంటున్న వ్యక్తిలో ఉన్న భగవత్ శక్తే దాన్ని వెనక్కి పంపుతోంది. పంపిస్తున్న వ్యక్తిలోని జీవకాంతం అనబడే భగవత్ శక్తే దాన్ని పంపుతోంది. భగవంతుడు అనబడే ఈ స్టాటిక్ ఫోర్సు ఒక ఏజెంట్గా మనని వాడుకుని మన ద్వారానే అందుకునే వ్యక్తికి ఈ తరంగాన్ని అందిస్తుంది. కాబట్టి దీవెనలు అందిస్తున్నది భగవత్శక్తే. కేవలం మనం ఒక ఏజెంట్ అల్లే భగవస్థితికి ఉపయోగపడుతున్నాము. మన ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది, కానీ యాక్చువల్గా దీవెన ఇస్తున్నది భగవస్థితి. ఇప్పుడు యాక్చువల్గా దీవెనలు అంటే ఏంటో ఆ దశకు వద్దాము. మెడిటేషను
చేసుకునేటప్పుడు మనం ఆల్ఫా వేవ్స్కి వస్తామని చెప్పుకున్నాము. ఆల్ఫా వేవ్స్ అంటే మనోవేగము తగ్గి మెడిటేషన్ వల్ల ఆల్ఫా అనే దశకు వస్తుంది, కొంచెం ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ దశలోనే దీవెనలు ఇవ్వాలి. ఈ దశలో ఇచ్చిన దీవెనలు చాలా ఫలవంతంగా సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఉత్తప్పుడు కూడా అంటే మెడిటేషన్ చేయనప్పుడు సామాన్యంగా కూడా ఉన్నప్పుడు కూడా దీవెనలు ఇవ్వచ్చు. దీవెనలు ఇచ్చేటప్పుడు ఎమోషనల్ మూడ్లో అంటే కోపంలో ఉద్రేకంలో ఉన్నప్పుడు దీవెనలు ఇస్తే అవి పనిచేయవు. ఎటొచ్చి ఆల్ఫా వేవ్స్కి వచ్చి ప్రశాంతమైన మనసుతో ఇచ్చినప్పుడు మాత్రమే అవి పనిచేస్తాయి. ఈ దీవెనలు పనిచేసే క్రమంలో ఇంకొక విశేషం ఒకటి ఉంటుంది. ఒక్కసారి దీవెన ఇచ్చినప్పుడు అది సక్సెస్ఫుల్గా ఫలవంతంగా ఇస్తున్న వ్యక్తికి రిసీవ్ చేస్తున్న వ్యక్తికి ఇద్దరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పుకున్నాము. అది ఆల్ఫా వేవ్లో ఉన్నప్పుడే ఎక్కువ బాగుంటుంది. ఇమోషనల్ వేవ్లో ఇచ్చినప్పుడు అంటే ఉద్రేకంతో ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు అదంతగా పనిచేయదు అని చెప్పుకుంటున్నాము. ఏ రకంగా అయితే దీవెనలు అందుకున్న వ్యక్తికి అతనికి మంచి చేస్తాయో ఆ రకంగా దీవెనలే కాదు, కస్సింగ్ అంటారు. అంటే కోపంతో ఇచ్చి శాపాలు లాంటివి కానీ, కొన్ని చెడు దీవెనలు కానీ, ఎదుటి వాళ్ళకి చెడు జరగాలి అనే సంకల్పంతో ఇస్తున్న దీవెనలు కానీ అంత సక్సెస్ఫుల్గా పనిచేయవు. ఎందుకు చేయవు అంటే ఎమోషనల్ మూడ్లో ఇస్తారు కాబట్టి. కోపం అనేది ఎమోషనల్ మూడ్లో వస్తుంది. ఎమోషన్ అంటే ఉద్రేక స్థితిలో. అప్పుడు ఆ కోపంతో ఆ ఉద్రేకంతో ఇచ్చిన దీవెన సక్సెస్ఫుల్గా జరగదు. కానీ ఈ పరిస్థితిలో కూడా ఇంకొకటి తెలుసుకునేది ఇక్కడ, ఈ రకంగా కొంతమంది తాంత్రిక విద్యలు చేస్తున్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మంత్రజపం లాంటివన్నీ చేసి వాళ్ళ మనోవేగ తరంగాలను కూడా ఆల్ఫా దశకి దింపుకుంటారు. దింపుకున్న తర్వాత ఆ టైంలో వాళ్ళు ఎదుటి వాళ్ళకి కొంత కీడు చేయాలి, చెడు చేయాలి అనే చేతబడులు లాంటివి అన్నమాట సంకల్పంతో కొన్ని చేస్తూ ఉంటారు. అవి వాళ్ళు కూడా ఆల్ఫా వేవ్స్కి వస్తారు కాబట్టి మంత్రజపం ద్వారా అవి కొంతవరకు పనిచేసే అవకాశం ఉంది. ఎమోషనల్గా ఇచ్చినటువంటి దీవెనలు పనిచేయవు. ఎమోషన్ అంటే కోపము, ఉద్రేకము. కానీ ఈ తాంత్రికులు కొన్ని రకంగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలా చేసినప్పుడు అవి కూడా రిసీవ్ చేసుకునే వాళ్ళకి అందరికీ అందవు. రిసీవ్ చేసుకునే వ్యక్తిలో కొంత ధర్మబద్ధమైన జీవితం ఉంటుంది. ఉన్నప్పుడు ధర్మబద్ధమైన జీవితం అంటే డ్యూటీ, మొరాలిటీ అండ్ చారిటీ అంటారు. డ్యూటీ అంటే బాధ్యత. ఈ సొసైటీకి లో వ్యక్తులకి కొంత సహాయం చేసే లక్షణం అన్నమాట. అలాగే కుటుంబ బాధ్యతలు కూడా బాధ్యతగా నిర్వర్తించడం, పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం, పిల్లల్ని చక్కగా పెంచడం, సమాజంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, సాటి వాళ్ళకి తగిన సహాయ సహకారాలు అందించడం, ఈ డ్యూటీ సరిగ్గా నిర్వర్తిస్తున్న వాళ్ళకి. మొరాలిటీ అంటే నీతివంతమైన జీవితం. సామాన్యంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని అందరికీ మాటలతో కానీ చేతలతో కానీ భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో ఏ రకంగానూ ఇబ్బంది కష్టము పెట్టకుండా ప్రవర్తించడం మొరాలిటీ అంటారు. చారిటీ అంటే నీకున్న సంపాదనలో కొంత భాగము ప్రజాసేవకి, సమాజంలో సేవ చేయడానికి ఉపయోగించడము. ఈ రకంగా వర్చువస్ వే ఆఫ్ లైఫ్ అంటే ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ, ఈ ధర్మబద్ధమైన జీవితంలో ఉన్న వాళ్ళకి ఈ చెడుకు సంబంధించినవేవి వాళ్ళు పంపిన కూడా అందదు. వాళ్ళ జెనెటిక్స్ ఎంత దాన్ని వెనక్కి తిప్పి పంపించేస్తుంది. అలా వెనక్కి తిప్పి పంపేటప్పుడు అవుతూ వాళ్ళు ఎఫెక్ట్ అవ్వరు, కానీ పంపిన వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. వెనక్కి తిరిగి అది వస్తుంది కదా, రిఫ్లెక్షన్ అనే శక్తి ఉంది కదా ఆ వేవ్కి, అదేం వెనక్కి వస్తుంది కాబట్టి పంపిన వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. పంపిన వాళ్ళ యొక్క సంతానం కానీ, అతని భార్య కానీ, అతని పిల్లలు కానీ, అతను కానీ ఆ శాపాలు, ఆ కస్సింగ్ భావాలు వాళ్ళే గురవుతారు.
రిసీవ్ చేసుకునే వాళ్ళు క్రమబద్ధంగా ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి అంటాం. అందువలన ఏం చేయాలంటే బీ గుడ్ అండ్ డూ గుడ్ అంటారు. నువ్వు మంచిగా ఉంటూ నువ్వు ఎదుటి వాళ్ళని మంచి కోరుకుంటూ దీవెనలు ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు దీవెనలు ఫలవంతంగా ఉంటాయి. ఆల్ఫాబెట్స్లో మన ప్రవర్తన కూడా మంచి పద్ధతిలో ధర్మబద్ధమైన జీవితంలో ఉండాలి. దాన్ని ఇంగ్లీష్లో వర్చువస్ వే ఆఫ్ లైఫ్ అంటారు మహర్షి గారు. దీవెనలు ఇవ్వడంలో ఉన్నటువంటి ప్రత్యేకత కానీ, వాటి యొక్క గుణాలు కానీ, వాటి యొక్క అర్హత కానీ తెలుసుకున్న తర్వాత